నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రత్యర్థులకు డిపాజిట్ లేకుండా చేస్తా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా. ఆనందోత్సాహాలలో టీడీపీ శ్రేణులు. రాజానగరం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత బత్తుల బలరామకృష్ణ. ఇది సామాన్యుని విజయం అని హర్షం వ్యక్తం చేస్తున్న జన సైనికులు. 1% కమిషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఎంపీ భరత్రామ్. అభివృద్ధిలో మీ ప్రోగ్రెస్ చూపండి, నా ప్రోగ్రెస్ చూపిస్తా. ప్రత్యర్థులకు డిపాజిట్ గల్లంతు చేస్తానని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. రాజమండ్రికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ వీరరాఘవముల తనయుడే ఆదిరెడ్డి శ్రీనివాస్. సతీమణి ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదిరెడ్డి వాసు పేరును అధిష్టానం ప్రకటించగానే నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. పెద్ద ఎత్తున వాసు నివాసానికి తరలివచ్చారు, బాణాసంచా కాల్చారు. ఈ నియోజకవర్గంలో ఆదిరెడ్డి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ కార్యాలయం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన కేక్కు పార్టీ కేడర్ ఆనందోత్సాహాల మధ్య మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వాసు కట్ చేసి అందరికీ తినిపించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయను అన్నారు. ఇప్పటి వరకు నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తూ వచ్చామన్నారని, వారు వన్ సైడ్ అంటూ శంఖం పూరించారు. పలువురు టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు వాసుని అభినందించారు. ఇక్కడ కార్యకర్తల గెలుపు. ఎందుకంటే ఈరోజు ఆదిరెడ్డి వాసు అన్నవాడు ఒక నాయకుడి కింద చలామణి అవల, ఒక కార్యకర్త కిందే పనిచేశాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి ఈరోజు ప్రోత్సాహం అందించి ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ఒక అభ్యర్థిగా నన్ను ఈరోజు ముందు అనౌన్స్ చేయడానికి కారణం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. తప్పకుండా రాబోయే 2 నెలల్లో ప్రజాక్షేత్రంలో పోరాడతాం. రాజమహేంద్రవరం దేవీ చౌక్ రోడ్ వెంకటేశ్వర స్వామి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవీ చౌక్ రోడ్ వెంకటేశ్వర స్వామి మఠంలో స్వామివారి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాల వాయిద్యాలతో గోవిందనామ స్మరణ, శ్రీ శ్రీనివాస యతిరాజు గోష్ఠి సంకీర్తనలతో స్వామివారిని ఊరేగించారు. వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు కండవిల్లి అనంత పద్మనాభాచార్యులు, కండవిల్లి విజయ శారదాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు కండవిల్లి పవన్ కుమార్ ఆచార్యులు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి పి ప్రియదుర్గా పర్యవేక్షించారు. భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా సుపరిపాలన అందిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, ప్రజాపోరు యాత్ర రాజమండ్రి అర్బన్ కన్వీనర్ నర్సిపల్లి హారిక పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నైవంచన పాలనతో ప్రజలను దోచుకు తింటున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలకు ప్రజాపోరు యాత్ర రాజమండ్రి అర్బన్ కన్వీనర్ నర్సిపల్లి హారిక పిలుపునిచ్చారు. ప్రజాపోరు యాత్రలో భాగంగా 46వ వార్డు ఆనందనగర్, 47 సిద్ధార్థనగర్, 49వ వార్డు సింహాచల్ నగర్, 50వ వార్డు
చౌడేశ్వరి నగర్లో కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ, సత్య గోపీనాథ్ దాసులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, 9వ మండల అధ్యక్షురాలు నాగదేవి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సాయిరాం, బేతిరెడ్డి ఆదిత్య, చింతపల్లి సతీష్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ మత్ సత్సంగ్ మహాత్మా పూజ్యశ్రీ సురేష్ జీ మాతాజీ దంపతులకు రాజమండ్రిలో ఘనంగా స్వాగతం లభించింది. రాజమండ్రి ఏబీఏ రోడ్డు చింతావారి వీధిలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ ఇంటికి అఖిల భారత సత్సంగ్ మహాత్మా పూజ్యశ్రీ సురేష్ జీ మాతాజీ దంపతులు విచ్చేశారు. పలువురు సత్సంగ్ సభ్యులు ఘనంగా అపూర్వ రీతిలో స్వాగతించారు. ఈ సందర్భంగా మహాత్మా పూజ్యశ్రీ సురేష్ జీ మాట్లాడుతూ ధ్యానం వల్ల ఏకాగ్రత సాధించవచ్చన్నారు. పరమాత్మ చింతనే అన్న సమస్యలకు పరిష్కారమని విశ్లేషించారు. కార్యక్రమంలో శ్రీశిఖర అకాడమిక్ అడ్వైజర్ ఏ అనురాధ, శ్రీశిఖర పాఠశాల డైరెక్టర్ సునీల్, మోజో ట్రావెల్స్ హెడ్ సురేష్, కాతేరుకు చెందిన బిల్డర్ భూషణం సత్సంగ్ పాల్గొన్నారు. अखिल भारतीय सत्संग ध्यान योग के ऊपर, मेडिटेशन के ऊपर प्रैक्टिस कराते हैं. ध्यान योग के सबसे बड़ी बात क्या है कि संसार में दो तरीके के पूजा करने वाले, मानने वाले. पहला साकार पुजारी और दूसरा निराकार. साकार पुजारी वो होते हैं जो शारीरिक पूजा करते हैं, जैसे मंदिर में जाना, अपने इष्ट देव को याद करना, उसके बाद शिव जी को जल चढ़ाना, मंदिर जाके बैठना और उनकी आराधना करना. दूसरा तरीका है ध्यान योग का. ध्यान अपने जीवन में ऐड करना, वो है मानसिक पूजा. इसके अंदर हम एक इष्ट को मानते हैं और एक इष्ट को मानकर उनसे मेडिटेशन कंसंट्रेशन करने की कोशिश करते हैं. अपने सामने उनकी मूर्त बनाते हैं, धूप जलाया, सुखासन से बैठा. సమాజంలో మూఢనమ్మకాల నిరోధానికి మెజిషియన్లు కృషి చేయాలని మెజిషియన్ డాక్టర్ ఎస్ మనోహర్ రావు పిలుపునిచ్చారు. రాజమండ్రి శ్యామలానగర్ ఇంద్రజాల నిలయంలో మ్యాజిక్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జాతీయ ఇంద్రజాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టిక్ మనోహర్ తొలుత మ్యాజిక్ ద్వారా పీసీ సర్కార్ సీనియర్ చిత్రపటాన్ని సృష్టించారు. అలాగే పూలమాల, పూలు సృష్టించి వాటితో ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం యువ మెజిషియన్ శోభిత్ వర్మ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రతి మెజిషియన్ కూడా శాస్త్రీయ దృక్పథాన్ని, జ్ఞానాన్ని అలవర్చుకోవడంతో పాటు తమ ప్రదర్శన ప్రారంభించే ముందు సెన్సార్ ద్వారా మ్యాజిక్ చేయబడుతుందని, ఎటువంటి మంత్రాలు మాయలు లేవని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంతో పాటు తమ మ్యాజిక్ ద్వారా వారికి అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత మెజిషియన్లపై ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ మెజిషియన్లు పసల భీమన్న, సిహెచ్ శ్రీరాములు, గౌరీ శంకర్ బియాని, చల్లగాలి శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఫిబ్రవరి 23 తారీఖుని పురస్కరించుకొని ఈ సర్కార్ సీనియర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము యొక్క నేషనల్ మెజిషియన్స్ డేగా, అంటే మెజిషియన్స్ డేగా గుర్తించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మెజిషియన్స్ అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని త్రూఅవుట్ ఇండియా అందరు మెజిషియన్స్ కూడా జరుపుకుంటారు. రాజానగరం అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పేరును ఖరారు చేశారు. జనసేన పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. రాజానగరం అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పేరు ప్రకటించడంతో జన సైనికులు ఆనందోత్సాహాలలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో బత్తుల బలరామకృష్ణ టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరిని కలిశారు. పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. ఇప్పుడు వారి స్పందన ఏమిటో మనం కూడా ఒకసారి విందాం. ఉమ్మడి అంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బలరామకృష్ణ గారిని ఏ విధంగా గెలిపించాలి అనే కార్యాచరణ మేము చేసుకుంటాం, ఉమ్మడిగా చేసుకుంటాం.
తప్పకుండా ఈ నియోజకవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఆ దిశగానే కార్యాచరణ రూపొందించుకుని రేపటి నుంచి ఇవాళ నుంచే మా కార్యాచరణ ఉమ్మడి కార్యాచరణ అనేది ఒకటి ఆలోచించుకుని, ఏ ఇన్ఛార్జి లేనప్పుడు, ఏ పదవి లేనప్పుడు, మాకు అసలు ఏ ప్రోటోకాల్ లేనప్పుడు కూడా పార్టీ కోసం నిలబడ్డాము. మా వెనక రాజకీయపరమైన శక్తులు ఎవరూ లేరు, రాజకీయ అనుభవం లేని వాళ్ళు. అదేవిధంగా ధనం విషయంలో కూడా మేము ఏదో పెద్ద ధనవంతులం కూడా కాదు. మా వెనక పెద్దలుండి లాబింగ్ చేసేవాళ్ళు కూడా లేరు. జనసేన పార్టీ మేము సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే నిస్వార్థంగా ప్రజల పక్షాన్ని పనిచేస్తూ, ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజల సమస్యల పట్ల బాధ్యతతో తీసుకుని అధికార పార్టీని ఎదిరిస్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నం చేశాము. అలాగ నిస్వార్థంగా కష్టపడడం చూసిన పవన్ కళ్యాణ్ గారు మాకు పెద్దపీట వేసి ఆయన భుజాలకు ఎక్కించుకున్నటువంటి ఘనత రాజకీయ చరిత్రలో ఇదే మొదటిదని నేను భావిస్తున్నాను. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి పిఎన్టీ కాలనీ ఆలయ ప్రధాన అర్చకులు పెరవెల్లి శేషాచార్యులు, పెరవెల్లి సాయి రామాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. నిత్యోపాసన, బలిహారణ, విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావచనం, నారాయణ అష్టాక్షరి మంత్ర జపహోమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పవిత్ర గోదావరి నదీ తీరం పుష్కరాల రేవులో విశ్వసేనుడికి పూజలు, పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం చక్రస్నానం జరిగింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, దిగవల్లి పవన్కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మావనం దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు బంక వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎదురుకుండా అలా మేఘాలను అడ్డుకప్పాడు కాసేపు. ఈరోజు మనందరము కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందువల్ల అయ్యా అంటే మాఘ పూర్ణిమ పర్వదినం ఈరోజు. మీకు అందరికీ 2 రోజులు బట్టి చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు ఒక స్నానం చేసిన, ఒక జపం చేసిన, ఒక దానం చేసిన అది కొన్ని వేల రెట్లు ఫలితం వచ్చేస్తుంది మనకి. ఈరోజు లలితాంబికాదేవి యొక్క పుట్టినరోజు. మహామాఘి అనంటే లలితాంబికాదేవి పుట్టినరోజు ఇవాళ. రాజమండ్రి గానుగు వీధిలో శ్రీ ఆత్రేయ ఆయుర్వేద హాస్పిటల్లో పంచకర్మ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రి గానుగు వీధిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ కర్రి మల్లేశ్వరరావు పలువురికి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. ప్రతి నెల స్వర్ణప్రాసన వేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ అన్ని రకాల సమస్యలకు, అనారోగ్యాలకు చికిత్స ఉందని వివరించారు. మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఫ్రీగా చూడడం, దాంతోపాటు ఫ్రీగా మెడిసిన్ ఇస్తామండి ఇక్కడ మా హాస్పిటల్లోనే. మా ప్రత్యేకతలు అంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులకి ఫ్రీగా చూసి మందులు ఇవ్వబడి. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గో వృషభ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామం కుంచే వెంకటేశ్వరరావు నివాసం వద్ద గో వృషభ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కుంచే వెంకటేశ్వరరావు, రాధా తులసి దంపతులు చేతుల మీదుగా ఆవుకు ఎద్దుకు కళ్యాణం ఏర్పాటు చేశారు. కాశీ త్రినాథ శర్మ బ్రహ్మోత్సవంలో గణపతి పూజ, కళ్యాణం, హోమం చేసి అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి కందుల దుర్గేష్, పంతం కొండలరావు, బొత్తుల బలరామకృష్ణ, దంటు విష్ణుమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
రాజమండ్రి విఎల్పురం మార్గాని ఎస్టేట్ ఎంపీ కార్యాలయంలో ముస్లిం సోదరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సిటీ ముస్లిం కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రాజమండ్రి నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, ఆ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని దుష్ట శక్తులు అదే పనిగా కుట్రలు కుతంత్రాలతో పనిచేస్తున్నాయని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. అభివృద్ధి కావాలా? ప్రజలపై రుబాబు చేసే వ్యక్తులు, వడ్డీ వ్యాపారాల పేరుతో రాజకీయాలను అడ్డుపెట్టుకుని సామాన్య ప్రజల ఆస్తులను లాక్కునే వ్యక్తులు కావాలో మీరే నిర్ణయించుకోండని ఎంపీ భరత్ అన్నారు. శనివారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో సిటీ ముస్లిం మైనార్టీ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున నిర్వహించారు. సంఘ అధ్యక్షులుగా ఎండి ఆరిఫుల్లా ఖాన్ ఛోటా ఖాన్, ఉపాధ్యక్షులుగా అల్తాఫ్ షేక్ జిలానీ, జాయింట్ సెక్రటరీగా ఎండి ఆలీ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, ముస్లిం నాయకులు, జిల్లా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షులు ఆరిఫ్, ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ వజీర్, బషీర్, నయీభాయ్, మైనార్టీ సంఘ పూర్వ అధ్యక్షులు రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, నాపై బురద జల్లడానికి రకరకాలుగా కుట్రలు పన్నుతున్నారని, ఎన్ని చేసినా ప్రజాభిమానం ముందు దిగదుడిపే అన్నారు. అనంతరం ఎంపీ భరత్ను రాజమండ్రి సిటీ మైనార్టీ సంఘం తరపున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ షేక్ నిజాం, రమ్యూల్, నయీం భాయ్, ఎండి అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సోదరులకి సోదరిమణులకు అందరికీ కూడా ఒక్కటే అంశం చెప్తా ఉన్నాం. ఈ మతతత్వ రాజకీయాలు ఏవైతే చేస్తూ ఉన్నారో దీనికి పూర్తి స్థాయిగా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత హీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయారని అంటే ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ వడ్డీ వ్యాపారాలని ముస్లింలు కానీ ఇస్లాం కానీ మద్దతు ఇస్తుందా? మరి వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళని మన ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటున్నామని అంటే అది నిజంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఆజాద్ చౌక్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పేరు ఉన్నటువంటి ఆజాద్ చౌక్లో అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ స్తూపాన్ని ప్రారంభించి నటువంటి రాజశేఖర రెడ్డి గారు నా అదృష్టమో నా పూర్వజన్మ సుకృతమో, వారు ముఖ్యమంత్రిగా ఉన్న 2 టర్మ్లో కూడా నేను శాసనసభ్యుడిగా ఎన్నికవడం నా జీవితంలో ఒక గొప్ప రాజకీయ జీవితంలో గొప్ప మర్చిపోలేనటువంటి సంఘటన. రాజమండ్రి దానవాయిపేట గిరిజన కాలేజీ విద్యార్థినులు వసతి గృహంలో పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. రాజమండ్రి దానవాయిపేటలో గల ప్రభుత్వ గిరిజన కాలేజీ విద్యార్థులు వసతి గృహంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి సమతం గన్నయ్య మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను సమర్థవంతంగా రాయవలసిందిగా కోరారు. పరీక్ష వ్రాయిస్తున్న విద్యార్థులకు అట్టలు, పెన్నులు తదితర పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, డివి కిషోర్, రాజ్ కుమార్, వై శ్రీనివాసరావు, పి ఆనంద్ కుమార్, అరవింద్ భాస్కర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి త్రివేణి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ సమ్మక్క సారామాలమ్మ జాతర. మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరి 24. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ.
ఈ జాతర 1996లో ఉమ్మడి ఏపీ, 2014లో తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరుగుతుంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి 10 కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారీ సమ్మక్క సారక్క. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలుకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. ఇక్కడ బెల్లమే బంగారం. సమ్మక్క సారక్క జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారాలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో బరెణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు 2 గద్దెలపై కొలువు తీరతారు. 4వ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను 2 తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు. విహంగ సేవలు 2022 నుంచి జాతరలో హెలికాప్టర్ సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు హనుమకొండ నుంచి హెలికాప్టర్లో భక్తులను మేడారం చేర్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ భక్తులను జాతరకు చేర్చడమే కాక జాతర విహంగ వీక్షణానికి హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. చారిత్రక నేపథ్యం: నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనుల్లో రాజుకు వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడెద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. సంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితులైన కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.
ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కాని ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి తమిళ రాజకీయాలను శాసించిన ధీరవనిత జయలలిత హీరోయిన్గా, ఏఐఏడీఎంకే పార్టీ అధ్యక్షురాలుగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా తమిళనాడు జయలలిత ఒక చరిత్ర సృష్టించారు. సామాన్యులకు అమ్మలా కనిపించే జయ ప్రత్యర్థులకు మాత్రం సాక్షాత్తు పురిచ్చి తలైవి అంటే విప్లవాత్మక నాయకురాలు. జయలలిత వర్ధంతిని పురస్కరించుకుని కొన్ని జీవిత విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విప్లవ నాయకురాలు జయలలిత జయంతి ఫిబ్రవరి 24. తొలుత సినిమాలు, తరువాత రాజకీయాల్లో జయలలిత తన ఆధిపత్యాన్ని చలాయించి నిజ జీవితంలో విప్లవ నాయకురాలిగా నిలిచారు. ఆమె మరణం కూడా ఒక మిస్టరీగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అందుకే ఆమెను అభిమానులు విప్లవ నాయకురాలు అని పిలుచుకుంటారు. అలాగే అమ్మగా తమిళ ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఆమె కొలువై ఉన్నారు. 1961 నుంచి 1980 వరకు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో కథానాయికగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించారు. నాట్యంలో కూడా ఆమెది అందవేసిన చేయి. ఒక రకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్ది కాలం పాటు ఏలారు. ఆ తర్వాత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించి 2015 మే నుంచి 2016 డిసెంబర్లో మరణించేదాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయలలిత 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేలుకోటలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు 2 పేర్లు పెట్టారు. జయలలిత అనే 2వ పేరును పాఠశాలలో చేర్చేటప్పుడు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితుల వలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ ఏట సినిమా రంగంలో ప్రవేశించారు. జయలలిత తొలి సినిమా చిన్నడ గంబే కన్నడ చిత్రం పెద్ద హిట్ అయింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను తారాస్థాయికి తీసుకువెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది. జయలలిత చివరి వరకు అవివాహితగానే జీవితాన్ని గడిపారు. ఆమె నటిగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చి 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్తోనూ ఆయన అభిమానులతో పెద్ద పోరాటమే చేసి నిలిచారు. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కారు. 5 సంవత్సరాలు పూర్తికాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో 9 కేసులు కొట్టివేయగా మిగిలిన 2 కేసుల్లో ఆమె చివరి వరకు పోరాడుతూనే ఉన్నారు. 1996లో ట్రాన్సిట్ భూ కుంభకోణం కేసులో శిక్ష విధింపబడిన కారణంగా 2001 శాసనసభ ఎన్నికల్లో పోటీకి పాల్గొనుటకు అనర్హురాలుగా ప్రకటింపబడ్డారు. ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, పుదుక్కోట నియోజకవర్గాల్లో నామపత్రాలు దాఖలు చేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఆ ఎన్నికల్లో అన్నా డిఎంకే విజయం సాధించడంతో
ఆమె పార్టీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అది చెల్లదని సుప్రీంకోర్టు 2001 సెప్టెంబర్ 21 నాడు తీర్పునివ్వడంతో ఆమె పదవి రద్దయింది. 2002లో ట్రాన్సిట్ కేసు నుంచి విముక్తి లభించి విడుదలై ఆండిపట్టి నుండి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. 2014 సెప్టెంబర్ 27లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 4 సంవత్సరాల కారాగార శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించడంతో పదవి కోల్పోయారు. 2015లో మేలో ఆ కేసులో విడుదలై చెన్నై ఆర్కే నగర్లో పోటీ చేసి మరలా ముఖ్యమంత్రి అయ్యారు. 2016లో చెన్నై ఆర్కే నగర్లో విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రయాణం చేశారు. ఆమె 2016 డిసెంబరు 5 రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. అంతకు మునుపు సుమారు 2.5 నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. డిసెంబర్ 6న అంత్యక్రియలు జరిగాయి. జయలలిత మరణంతో యావత్ తమిళనాడు రాష్ట్రం విషాదంలో మునిగిపోయింది. సొంత అమ్మను కోల్పోయినట్లుగా ఆమె అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు. తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉన్న ముళ్లపూడి వెంకటరమణ హాస్యానికి చిరునామా. రచనలన్నీ కూడా కళాత్మకమైన సామాజిక విలువలు కలిగినవే. అతి ఎక్కడా లేని వాస్తవ ముఖ చిత్రమే ముళ్లపూడి రచనల ప్రత్యేకత. ముళ్లపూడి వెంకటరమణ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. ముళ్లపూడి రాత బాపు గీత. వర్ధంతి ఫిబ్రవరి 24. బాపు రమణలుగా ప్రసిద్ధి చెందిన చిత్రకారుడైన బాపు బొమ్మ గీస్తే ముళ్లపూడి రచన చేసేవారు. బాపు బొమ్మల కొలువును సృష్టిస్తే రమణ తన రచనలతో ప్రాణప్రతిష్ఠ చేసేవారు. ముళ్లపూడి వెంకటరమణ తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు ఎన్నో రాశారు. ముఖ్యంగా తన హాస్య రచనలతో ఖ్యాతి పొందారు. ఆయన రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైనది. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది. ముళ్లపూడి వెంకటరమణ 1931 జూన్ 28న ధవళేశ్వరంలో జన్మించారు. అసలు పేరు ముళ్లపూడి వెంకట్రావు. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పనిచేసేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆయన తల్లి సాహసం చేసి కుటుంబంతో మద్రాసు చేరుకున్నారు. మద్రాసులో అక్కాబావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5-6 తరగతులు మద్రాస్ పిఎస్ స్కూల్లో చదివారు. తర్వాత 7-8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూల్లోనూ, ఎస్ఎల్సి ఆనర్స్ దాకా కేసరి స్కూల్లోనూ చదివారు. పాఠశాల విద్యార్థిగానే లెక్కల్లోనూ, డిబేట్లు, వ్యాస రచనలోనూ ప్రతిభ చూపించారు. హాబీగా పద్యాలు అల్లేవారు. నాటకాలలో వేషాలు వేసేవారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఎస్ఎల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. 1945లో బాల పత్రికలో రమణ మొదటి కథ అమ్మ మాట వినకపోతే అచ్చయింది. అందులోనే బాలశతకం పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఈ ఉత్సాహంతోనే ఉదయభాను అనే పత్రిక మొదలుపెట్టి తానే ఎడిటర్ అయిపోయారు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నారు. ఆ పత్రికకు రమణ ఎడిటర్ కాగా బాపు చిత్రకారుడు. 1954లో ఆంధ్ర పరిషత్ డైలీలో సబ్ ఎడిటర్గా చేరాడు. ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడే బుడుగు పిల్లల రచన చేశారు. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలుక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మన ఊరి పాండవులు, రాజాదిరాజు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, రాధా గోపాలం వంటి సినిమాలకు రమణే రచయిత. చూపులు కలసిన శుభవేళ वारे वाह क्या बात है శభాష్. అదేమిటి సార్ చూడకుండానే శభాష్ అనేస్తున్నారు? మీ బొంబాయి గారడీ భాష. మీరు టీ పోస్ట్ తెచ్చిన కప్పులు చక్కహా, అవి అందించే చేతులు ఇంచక్కహా నాజూగ్గా ఉన్నాయి. నా కన్ను శభాష్ అంది. కప్పులో యాలకుల సువాసన తగలగానే ముక్కు శభాష్ అంది. ఈ రెండు ఓకే అయితేనే ఈ కేకే చేతులు కప్పునందుకుని నోటి దగ్గరకు తీసుకువెళ్తాయి.
అమ్మో ఒలుగుతుంది. మరి ఇట్స్ ఓకే. ఐఎమ్ కేకే, కే కృష్ణమూర్తి. కానీ బొంబాయిలో అందరూ నన్ను కేకే అని పిలుస్తుంటారు. ఐఎమ్ భామ, సత్యభామ. ఇదిలా ఉండగానే నేను కొంచెం టీ లాగించేస్తాను, ఇద్దరికి సులభంగా ఉంటుంది. ఇట్స్ ఓకే మిస్టర్ కేకే. థ్యాంక్ యూ మిస్ భామ. అదండి సంగతి. పందారుంది గాని తక్కువ, మనకి ఎక్కువ కావాలి. అందువల్ల మనుషులు కూడా అంతే. మనం కొత్త వాళ్ళు కలిసినప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం. రైట్. పౌడరు సెంటు పూసుకుంటాం. ఇంగ్లీష్ లో నవ్వుతాం, హలో హౌ డు యు డు అంటాం. ఆ తర్వాత అసలు రుచి దగ్గర, అంటే అసలు గుణగణాల దగ్గర, నిజ స్వరూపాల దగ్గర తేడాలొస్తాయి. తేడాలొస్తే పోట్లాడుకోకూడదు, సర్దుకుపోవాలి. అది తక్షణ కర్తవ్యం. ఆ డైలాగు మాయాబజార్ సినిమాలో ఎన్నిసార్లు చూశారు? 18 సార్లు. మీరు? 24. అబ్బా, ఇది గొప్ప టేస్ట్ అండి. ఇంకేం చెప్పకండి, మాటలు అనవసరం. మన మాటలు వేరు కానీ మనసులో ఒకటే. శభాష్, క్యా బాత్ హై. బావగారు, ఇవాళ 20వ తేదీ కదా, అనుకోకుండా వచ్చాను. మామూలు ప్రకారం ఫస్ట్ కి డబ్బు పంపించేస్తాను. మా అక్క మొగుడు మా అమ్మ 30,000 రూపాయలు కట్నం ఇస్తానని చెప్పి పెళ్లి చేసింది. 10 ఇచ్చింది, 20కి నోటు రాసింది. ఇవ్వకపోతే కిరసనాయిలు పోసి అక్కను కాల్చేస్తాట. సైకిల్ మీద సీసా చూసారుగా, అగ్గిపుల్ల గీసి బెదిరిస్తున్నాడు. నా జీతంలో సగం వాయిదాలుగా కడుతున్నాను. ఐసి, నాకు కమిట్మెంట్ ఉందండి. చెల్లాయి పెళ్లి, నాన్నగారి అల్లరి ఖర్చులు, మరి నేనెంత కట్నం ఇవ్వాలో. మా చెల్లాయి పెళ్లి కోసం నా జీతంలో సగం డబ్బులు బ్యాంకులో వేసి దాస్తున్నానండి. కస్టమ్స్ అండ్ సుఖమ్స్, ద కాంబినేషన్ ఇస్ లైఫ్. కొటేషన్ బాగుందండి. అయ్యా కేకేజీ గారు. కేకేజీ ఏమిటయ్యా, ఎల్కేజీ క్యాబేజీ లాగా కేకే గారు అనండి చాలు. బాబు, పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు, పెళ్లి చూపులు కానిచ్చిస్తే నా పని అయిపోతుంది కదా. అందువల్ల పిల్లాడు ఒకళ్ళకోడు నచ్చిపోయారు కావున. ఏమిటయ్యా పాడుకోత శుభ్రంగా మాట్లాడలేవు. సరే, కట్న కానుకలు కొద్దాం. పిల్లని చూశారుగా, నిలువెత్తు బంగారం. పిల్లాడు నిలువున్నరెత్తు బంగారం. ఆ లెక్కలు చెప్పొద్దు, పాయింట్కి రా. అంటే కట్నమేనా? అమ్ము, జైల్లో పెడతానన్నా. ఏడ్చారు, ఫిర్యాదు చేసే మొనగాడెవడని. ఎంతో చెప్పమనమ్మా కట్నం. చెప్పేందుకేముంది, పిల్లే బంగారం అంటున్నారు కాబట్టి మా జూరి ఓ 1,00,000. అమ్ము, 1,00,000 రూపాయలే? డాలర్లు ఇస్తే మరీ మంచిది అత్తయ్య గారు. మరి మీరు 1,00,000 గుమ్మరిస్తున్నారు. మీ పిల్లకి మేం పెట్టాల్సిన బంగారం ఎంతో అది కూడా చెప్పండి. అసలే పిల్ల బంగారం బొమ్మంటున్నారు. ఉన్నమాటే కదా, బంగార బొమ్మకి సత్రగలు పెట్టలేం కదా. ఓ 30 కాసులు పెట్టండి, నిలువెత్తునగా చేయిస్తాం. ఓకే ఓకే, 30 కాసులే కదా. ఇవాళంటే మీ అమ్మాయి గాని రేపటి నుంచి మా నాన్నగారు కోడలే కదా. ఓకే. 30 కాసులు అంటే ఎంతో తెలుసా? 33 90, దాదాపు 1,00,000 కదండి. 1,00,000 కదా. అది కాదురా, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? వా వారే వా, క్యా బాత్ హై, గొప్ప ఐడియా. ఏమిట్రా, నాతో చెప్పు మెల్లిగా. సింపుల్ నాన్న, భయం ఎందుకు? వాళ్ళు మనకి 1,00,000 రూపాయల క్యాష్ కట్నంగా ఇవ్వాలి, మనం వాళ్ళకి 1,00,000 రూపాయల బంగారం కొనివ్వాలి. మన దగ్గర డబ్బు లేదు, వాళ్ళిచ్చిన 1,00,000తోనే కొనివ్వాలి. అనగా వాళ్ళు కుడి చేత్తో మనకి. 1995లో శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్ నుండి రాజాలక్ష్మి సాహిత్య పురస్కారం అందుకున్నారు. బాపుతో అనుబంధం. బాపుతో ముళ్లపూడి అనుబంధానికి 60 ఏళ్లు.
వారు మొదట 1942లో మద్రాసులోని పిఎస్ హైస్కూల్లో కలుసుకున్నారు. అక్కడ వారు 5-6 తరగతులు కలిసే చదివారు. తర్వాత కేసరి ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను కొనసాగించారు. ముళ్లపూడి మొదటి చిన్న కథ అమ్మ మాట వినకపోతే 1945లో రేడియో అన్నయ్య ప్రచురించిన బాలపత్రికలో ప్రచురించబడింది. అతనికి అప్పుడు 14 ఏళ్లు. బాపు కథను వివరించారు. వాటికి బాపు చిత్రాలు గీశారు. రమణకు పెయింటింగ్స్ నచ్చాయి. అది వారి దీర్ఘకాల అనుబంధానికి నాంది పలికింది. చిత్రకారుడు, కథా రచయిత బృందంగా ప్రారంభించి ఆపై చలనచిత్ర దర్శకుడు, రచయిత జంటగా మారి వారు సాహిత్యం మరియు సినిమా ద్వారా తెలుగు సంస్కృతిని సుసంపన్నం చేయడానికి ఎనలేని కృషి చేశారు. ముళ్లపూడి బాపు జోడీగా రాధా కళ్యాణం, వంశవృక్షం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, సుందరకాండ మరియు రాధాగోపాలం వంటి మంచి విజయవంతమైన సామాజిక చిత్రాలను నిర్మించారు. ముత్యాల ముగ్గు చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో రావు గోపాలరావు విలన్ గా నటించి 20 సంవత్సరాల పాటు నెగిటివ్ పాత్రలకు అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారారు. ఈ చిత్రంలో ముళ్లపూడి రాసిన డైలాగ్స్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. 1985-90 సంవత్సరాలలో ముళ్లపూడి మరియు బాపు దూరదర్శన్లో పిల్లల కోసం, పాఠశాల విషయాల కోసం వీడియోలను రూపొందించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు పిలుపు మేరకు బాపు రమణలు దూరదర్శన్ తెలుగులో ప్రసారం చేసిన ఈ విద్యా వీడియోలు బాగా ప్రాచుర్యం పొందాయి. తర్వాత నేషనల్ దూరదర్శన్ ద్వారా డబ్ చేయబడి ప్రసారం చేయబడింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ వీడియోలలో కొన్నింటికి నేపథ్య సంగీతాన్ని అందించారు. బాపు రమణల సారథ్యంలో ఈటీవీలో మెగా పౌరాణిక సీరియల్ భాగవతం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కోసం శ్రీ వెంకటేశ్వర వైభవం ప్రేక్షకుల విశేష ఆదరణను చూరగొన్నాయి. చివరిలో రమణ, బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం చిత్రానికి పనిచేశారు. ముళ్లపూడి వెంకటరమణ 24 ఫిబ్రవరి 2011న చెన్నైలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో దేవలోకం నుంచి భూమికి దిగొచ్చిన అందాల తార, అందం అభినయానికి ప్రతిరూపం ఆమె. వయసుతో పాటు అందం కూడా పెంచుకున్న ఏకైక హీరోయిన్. 4 ఏళ్ల వయస్సులో నటనా జీవితాన్ని ప్రారంభించిన శ్రీదేవి 5 దశాబ్దాల పాటు సినిమా ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన అందాల తార ప్రేక్షకుల హృదయాల్లో నేటికి సజీవమే. అందం అభినయాల కలబోత శ్రీదేవి. వర్ధంతి ఫిబ్రవరి 24. శ్రీదేవి ఈ పేరు చెప్పగానే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సహా ఎంతోమంది అభిమానులు అందమైన ఊహల్లో విహరిస్తారు. ఆమె మరణించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. శ్రీదేవిని అందం, అభినయాల కలబోతగా చెప్పుకోవచ్చు. అందుకే దక్షిణాదిలో జన్మించిన ఉత్తరాది ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆదరణ, అభిమానం పొంది తెలుగు, తమిళ, హిందీ చిత్రరంగంలో అగ్రశ్రేణి కథానాయికగా గుర్తింపు సంపాదించింది. శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో 1963 ఆగస్టు 13న జన్మించింది. ఆమె తండ్రి పేరు అయ్యప్పన్. ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అనే ఒక సోదరి, సతీష్ అనే సోదరుడు ఉన్నారు. హిందీ సినీ నిర్మాత, ఆమెతో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన హీరో అనిల్ కపూర్ సోదరుడైన బోనీ కపూర్ను 1996 జూన్ 2న వివాహం చేసుకున్నారు. శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు జాన్వి, ఖుషి అనే 2 కుమార్తెలు ఉన్నారు. శ్రీదేవి 1967లో బాలనటిగా కన్నన్ కరుణై అనే తమిళ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయికగా కొనసాగింది. దాదాపు అందరు అగ్రనాయకులతో కలిసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు గారితో ఆమె కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపిలి మొదలగు చిత్రాల్లో నటించారు. ఏ నాగేశ్వరరావు గారితో ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక మొదలగు చిత్రాల్లో నటించారు. కృష్ణతో కలిసి ఆమె కంచు కాగడ, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లాడు మొదలగు చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్ తర్వాత శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణతోనే ఎక్కువగా చిత్రాల్లో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. 1978లో శ్రీదేవి మొదటి హిందీ చిత్రం సోలా సావన్, ఇందులో ఆమోల్ పలేకర్ హీరోగా నటించారు. ఆమె జితేంద్రతో కలిసి నటించిన తదుపరి చిత్రం హిమ్మత్వాలా మంచి విజయం సాధించింది. ఆ ఒక్క చిత్రంతో ఆమె హిందీ చిత్రరంగంలో స్టార్ అయిపోయారు. ఆమె తదుపరి చిత్రం సద్మా ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది.
1980 దశకంలో ఆమె నగీనా, మిస్టర్ ఇండియా, చాందిని, చాల్బాజ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. చాల్బాజ్ చిత్రానికి గాను ఆమెకి మొదటి ఫిల్మ్ఫేర్ పురస్కారం లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలు అందుకున్నారు. ఆమె ఈ చిత్రంలో చార్లీ చాప్లిన్గా నటించి మెప్పించారు. చాందిని చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. దీంతో హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె తిరుగులేని కథానాయికగా అగ్రశ్రేణికి చేరుకున్నారు. లక్ష్మీ చిత్రానికి గాను ఆమె 2వ ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఖుదాగవా, గుమ్రా చిత్రాలలో ఆమె నటనతో ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు. అదే సమయంలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ శ్రమతో సినిమా తీయాలని భావించారు. కానీ ఆమె కాల్షీట్ దొరకకపోవడం విశేషం. బోనీ కపూర్తో వివాహం జరిగిన 6 ఏళ్ల తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో కనిపించారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో తాను బస్ చేసిన హోటల్ గది బాత్టబ్లో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించారు. ఆమె మరణ వార్త విని ఆ సేతు హిమాచలం దిగ్భ్రాంతికి గురైంది. ఆమెను కడసారి చూడడం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీ ప్రముఖులు, అభిమానులు, బంధువులు ముంబై తరలివచ్చారు. అశేషమైన అభిమాన జనసందోహం వెంట నడవగా ఫిబ్రవరి 28న ముంబైలో ఆమె అంతిమయాత్ర చిరస్మరణీయంగా జరిగింది. చిత్రసీమలో 3 దశాబ్దాల పాటు అగ్రనాయికగా వెలుగొంది. అప్సరసను తలపించే అందం, అంతకు మించిన అభినయంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలతో జరిగాయి. తద్వారా ఆమెకు తుది వేడుకలు ఘనంగా లభించినట్లయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యర్థులకు డిపాజిట్ లేకుండా చేస్తా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా. ఆనందోత్సాహాలలో టీడీపీ శ్రేణులు. రాజానగరం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత బత్తుల బలరామకృష్ణ. ఇది సామాన్యుని విజయం అని హర్షం వ్యక్తం చేస్తున్న జన సైనికులు. 1% కమిషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఎంపీ భరత్రామ్. అభివృద్ధిలో మీ ప్రోగ్రెస్ చూపండి, నా ప్రోగ్రెస్ చూపిస్తా. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.